రాష్ట్రంలో చలి చంపేస్తోంది. చలి తీవ్రత ఎక్కువగా ఉండడంతో ప్రజలు వణికిపోతున్నారు. రాత్రి ఉదయం వేళల్లోనే కాకుండా మధ్యాహ్నం పూట కూడా చలి వణికిస్తోంది. దీంతో ప్రజలు స్వెటర్లు, మఫ్టర్లు వాడుతూ చలి నుంచి రక్షణ పొందుతున్నారు. ఇక ఇప్పటికే కనిష్ట స్థాయిలో ఉష్ణోగ్రతలు పడిపోగా రాబోయే నెలల్లో మరింతగా దిగజారే అవకాశం ఉందని వాతావరణ శాఖ చెబుతోంది. మార్చి వరకు చలి ఇలాగే కొనసాగే అవకాశం ఉందని, ప్రజలు జాగ్రత్తగా ఉండాలని అధికారులు హెచ్చరిస్తున్నారు. ఉదయం పొగమంచు ఎక్కువగా ఉండడంతో ప్రయాణాలు చేసేవారు మరింతగా ఇబ్బందులకు గురవుతున్నారు. సంగారెడ్డి జిల్లా కోహిర్లో రాష్ట్రంలోనే అతి తక్కువగా 5 డిగ్రీల సెల్సియస్ కనిష్ట ఉష్ణోగ్రత రికార్డైంది. ఇక రంగారెడ్డి జిల్లాలోని రెడ్డిపల్లిలో 6.9 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత నమోదైనట్లు వాతావరణ శాఖ అధికారులు స్పష్టం చేశారు. మౌలాలిలో 9.1 డిగ్రీల నమోదైంది. ఇక నగరంలోని అనేక ప్రాంతాల్లో సింగిల్ డిజిట్కే ఉష్ణోగ్రతలు పడిపోయాయి. దీంతో నగరవాసులు ఇంటి నుంచి బయటకు రాకపోతుండటంతో రోడ్లన్నీ ఖాళీగా దర్శనమిస్తున్నాయి. చలికి తోడు పొగమంచుతో సిటీ వాసులు ఇబ్బందులు పడుతున్నారు. ఇక రాబోయే 2 రోజుల పాటు చలి మరింత తీవ్రంగా ఉంటుందని, మరో 2 డిగ్రీల మేర ఉష్ణోగ్రతలు పడిపోయే అవకాశం ఉందని వాతావరణ శాఖ స్పష్టం చేసింది. అత్యల్ప ఉష్ణోగ్రతలు 12 డిగ్రీలు, గరిష్ట ఉష్ణోగ్రతలు 29 డిగ్రీలు నమోదయ్యే అవకాశం ఉందని వాతావరణ శాఖ స్పష్టం చేసింది. ప్రజలు చలి నుంచి రక్షణ పొందేందుకు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని హెచ్చరించింది.